రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా, పట్టణ ఫోటోగ్రాఫర్ల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జెండా ఆవిష్కరించి, కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. ఫోటోగ్రఫీ రంగంలో 25 సంవత్సరాలుగా సేవలందిస్తున్న సీనియర్ ఫోటోగ్రాఫర్లను శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ, మానవ జీవితంలోని మధుర జ్ఞాపకాలను, సమాజంలోని వాస్తవాలను కెమెరాలో బంధిస్తూ ఫోటోగ్రాఫర్లు అందిస్తున్న సేవలు ఎంతో విలువైనవని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా, పట్టణ ఫోటోగ్రాఫర్స్ సంఘాల ప్రతినిధులు, సభ్యులు, సీనియర్, జూనియర్ ఫోటోగ్రాఫర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వాట్సాప్లో ఫోన్ ద్వారా అందరికి ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నాం. కానీ వాళ్ళకు రావాలి అనే కోరిక ఎందుకు కలగడం నాకు అర్థమవుతుంది. మన ప్రోగ్రామ్ మనం చేసుకుంటున్నాం. మన యూనియన్, మన సంఘం ఇప్పుడు రాష్ట్ర అసోసియేషన్ వాళ్ళు జెండా ఎగరేయాలని అందరికీ పిలుపునిచ్చారు. జెండా అనేది జాతీయ జెండాగా మనం ఎగరేస్తున్నాం. ఇది కూడా మన జెండా మనం ఎగరేయాలని కోరుతోటి అందరు రావాలని మేము అనుకున్నాము. కానీ సరే, వచ్చిన వాళ్ళకి థ్యాంక్ యూ, రాని వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఏమంటలేదు, రాని వాళ్ళకి చెప్పిస్తున్నా. ఈసారి ప్రతిసారి మీటింగ్ అయినప్పుడు జనాలు వస్తే మాకు కూడా ఏదైనా ప్రోగ్రామ్ చేయాలన్నా, ఏదైనా ముందుగా ఇంకా ఏదైనా వర్క్షాప్ పెట్టాలన్నా మాకు కూడా ఉత్సాహం ఉంటుంది. ఇట్లా జనాలు ఇట్లా ఉంటే ఏ వర్క్షాప్ చేయాలన్నా కొద్దిగా నిరుత్సాహపడుతున్నాం. మాకు చాలా బాధ అనిపిస్తుంది. ప్రోగ్రామ్ చేస్తున్నాం, సంతోషం అనిపిస్తుంది. అని మిమ్మల్ని చూసి అరే గింతేనా, ఇంతమంది వస్తుంది అనే చిన్న బాధ మా మనసులో బాధ ఉంటుంది. అంతే. ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలన్నా, ఏం చేయాలన్నా మనం ఉంటేనే సక్సెస్. అన్నిటికీ మనం ఉండాలి. సరే, అలాగే అన్న ఇప్పుడు జిల్లా ఫోటోగ్రాఫర్లందరికీ 187వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు 25 వసంతాలు నిండిన సీనియర్ ఫోటోగ్రాఫర్లకు యూనియన్ తరఫున చిరు సత్కారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు రాజవే విజయవంతం చేసినందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ముందు చేస్తూ ప్రజలకు చేరువలో అందరికీ మంచి కార్యక్రమాలు అందిస్తామని కోరుకుంటున్నాను. నేను ఈ కార్యక్రమం చేసినా, ఆ కార్యక్రమం చేసినా, ఇది ప్రోగ్రాం చేసినా, ఇంత చేసినది స్పందిస్తలేదు. వాస్తవం అంతమంది ప్రోగ్రాం చేసినప్పుడు మనం ఎందుకు స్పందించదు? ఖర్చు లేని ప్రోగ్రాం చేసుకున్నా అని చెప్పాడు. మనం కూడా సిరిసిల్ల జిల్లా ఫోటోగ్రాఫ్ అసోసియేషన్ ఫోటోగ్రాఫర్లు అందరూ కూడా మేము ఆ రోజు నువ్వు ఇటువంటి ప్రోగ్రాం చేస్తామనే ఉద్దేశంతోనే అంత కార్పొరేషన్లో కూడా మీకు అధ్యక్షుడు ఎన్నుకున్నాం. ఫస్ట్ అధ్యక్షుడు అయినప్పుడు ఎన్నో అబద్ధాలు జరిగినాయి. అప్పుడు అవన్నీ మళ్ళీ నువ్వు చేస్తామనే కదా ఎంతమంది నీకు సపోర్ట్ చేసుకుని నిలబెట్టి గెలిపించుకున్నది. టౌన్లో ఒక జిల్లా అధ్యక్షుడు ఉన్నారు. జిల్లా అధ్యక్షుడు అనే టౌన్లో ఉన్నారు. ఉంటే కార్యక్రమాలు దేనికైనా ఏ ప్రోగ్రామ్ అయినా చేయొచ్చు. అదేవిధంగా ఇప్పుడు ముఖ్యంగా మనం ఇంతమంది బతుకుతున్నాం, రోడ్ల మీద తిరుగుతున్నాం, ఇంతమంది బట్టలు కట్టుకొని తిరుగుతున్నాం అంటే దానికి కారణం ముఖ్యంగా లూయిస్ డాల్వే గారు. దానిలో ముఖ్యంగా ఫోటోగ్రాఫర్లందరికీ కూడా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇట్లాంటి ప్రోగ్రాంలు కూడా ఇంకా శ్రీకాంత్ చెప్పేది ఏంటంటే, శ్రీకాంత్ హుషారు బాగా అన్నప్పుడు ఏం చేయాలంటే ఇంకా మంచి ప్రోగ్రాం చేయాలి, జనాలను ఇన్వాల్వ్ చేయాలి. మన ప్రోగ్రాం మనం చేస్తుంటే మనం తప్ప బయట వాళ్ళని తెలియదు, జనాలను తెలియాలి. మన ప్రోగ్రాం చేసేది జనాలకు తెలియాలి మనం చేసే ప్రోగ్రాం. ఇంతకుముందు చాలా ప్రోగ్రాం చేసినాం. అప్పుడు రమణాపురంలో ఉన్నప్పుడు వెల్బేపీ శుభ్ర కాలం మొదలు పెట్టుకుంటే ఫ్యాషన్ షో కూడా వింటున్నాం. మన ప్రోగ్రాం చేసుకుంటూ బయట ప్రోగ్రాంలు పెడితే వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తే ఫోటోగ్రాఫర్లు ఏం చేస్తున్నారు, ఏం ప్రోగ్రామ్ చేస్తున్నారు అనేది
తెలుసు. శుభాకాంక్షలు. నిజంగా ఈరోజు ఒక పండుగ రోజు, ప్రతి ఫోటోగ్రాఫర్కి ఒక పండుగ రోజు. ముందుగా స్మైల్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే 20 సంవత్సరాలు నిన్న సీనియర్ ఫోటోగ్రాఫర్లకు సన్మాన కార్యక్రమం ఏదో పెట్టారో నిజంగా వారికి అభినందనీయం. మా ఫోటోగ్రాఫర్లు అందరి తరఫున వారికి కృతజ్ఞతలు. 187 సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశాము. అలాగే ఫోటోగ్రాఫర్లందరూ ఐక్యత చాటుకోవడానికి చెప్పడానికి మండల వారీగా జిల్లాల వారీగా రాష్ట్ర వారీగా కూడా జెండా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. నెగిటివ్ పాల్గొన్నప్పుడు ఫోటోగ్రఫీ సందర్భంగా ప్రభుత్వం కూడా సొంతంగా సశక్తిగా అప్డేట్ అంటే అప్పటి టెక్నాలజీ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ నూతనంగా వస్తున్న మార్పును ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ తన వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించడానికి వారిని రంగంలో రాణిస్తున్న సందర్భంగా ఫోటోగ్రాఫర్ కూడా ఏ కుటుంబపరంగా ఆర్థికంగా ఇబ్బంది ఉండేది. ఇంటి అంటే తల్లి మీద ఆధారపడకుండా గవర్నమెంట్ మీద ఆధారపడకుండా సశక్తిగా తనకు తానుగా బతుకుతున్న సందర్భంగా తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఎవరి మీద ఆధారపడకుండా జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్లందరూ కూడా ఐక్యమత్యంగా ఉండి తలా 10 రూపాయలు వేసుకొని ఒక ఫోటోగ్రాఫర్ చనిపోతే ఆ కుటుంబానికి 1,60,000 ఆర్థిక సాయం చేస్తున్నాము. ఈ అంతా ఫోటోగ్రాఫర్ ఐక్యతంగా ఉండేటట్టు ఫోటోగ్రాఫర్ల ఇలాగే ఉంది కూడా దినదిన అభివృద్ధి చెందాలని కొనసాగుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఫోటోగ్రాఫర్లందరూ కూడా ప్రపంచ ఫోటోగ్రఫీ తప్పినోడు ఒక మన జిల్లాకు రావాలంటే దాని ఇంకా ఎంత రిస్క్ ఉంటుందో, ఎంత ప్రయత్నం ఉంటుందో, ఎన్ని సార్లు వాళ్ళను చేస్తే వాళ్ళు ఇక్కడ నాకు వస్తుందో అది మాకే తెలుసు. ప్రయత్నం చేసిన వాళ్ళు కనీసం 250 మంది ఉన్నారు అంటే నేను ఛాలెంజ్ చేసి జిల్లా మొత్తంలో 500 మంది ఫోటోగ్రాఫర్లు ఉన్నారు. ఈ ఛాలెంజ్ చేసి మీకు 150 మంది సీట్లో కూర్చునే పెట్టినా ఖచ్చితంగా మీరు రావాలి, 200 మంది మీకు హాజరు చేసి అటెండెన్స్ చూస్తా అని చెప్పి ఛాలెంజ్ చేసి తీసుకొస్తా. ఇంత ఛాలెంజ్ చేసి తీసుకొస్తే ఇక్కడ ఒక 100 మందిని కవర్ చేయడానికి పొద్దుగాల 6 గంటల నుంచి 10 గంటల దాకా బోర్డులు కొట్టి వాళ్ళ మండల అధ్యక్షులకు ఫోటోగ్రాఫర్లకు కమ్యూనికేషన్ జిల్లాలో ఉన్న మండలాల్లో ఉన్న ఫోటోగ్రాఫర్లందరికీ ఒకరోజు వర్క్షాప్ నాటి నా ఫోన్ లిస్ట్ ఇస్తా, ఎన్ని ఫోటోలు ఉంటాయో మీరు అందరూ చూడండి. అంటే చేసేది మన కోసం, మనం దీని మీద బతుకుతున్నాం, ఈ అవకాశాన్ని ఎందుకు యూజ్ చేసుకోవద్దు అనేది ఆలోచన మీ అందరికి ఎవరికి రావట్లేదు. ఇప్పటికీ మన రాష్ట్రంలో ఒక జిల్లాలో 8 అంటే ఓన్లీ కెమెరా వర్క్షాప్ కంపెనీ వర్క్షాప్ 8 చేసాం మొన్నటితో. రాష్ట్రంలో ఏ జిల్లాలో కూడా అనే కాదు. ఇంత ప్రయత్నం చేసి ఇక్కడ తీసుకొచ్చినా కానీ ఇక్కడ అటెండెన్స్ చేయడానికి నేను ఎంత స్ట్రగుల్ పడుతున్నానో అది నాకు తెలుసు. మీ అందరు చూసిన మీ అధ్యక్షులకు పట్టణాధ్యక్షులకు మీకే తెలుసు. మొన్న కూడా రాష్ట్ర అధ్యక్షుడికి కొట్లాడి తీసుకొచ్చా. ఒక అధ్యక్షుడు ఆయన ఎంతో బిజీ ఉన్నప్పటికీ వేరే వరంగల్ మన అన్నగొండల ఒక పెద్ద మీటింగ్ ఉంది, రాష్ట్ర స్థాయి మీటింగ్ ఉన్నా కానీ సాయంత్రం వరకు సిసిలో ఖచ్చితంగా రావాలి. ఇలా మేము మొట్టమొదటిసారి 2వసారి ప్రమాణ స్వీకారోత్సవం పెట్టుకున్నాము అని రాష్ట్ర అధ్యక్షుడిని అంత ఖచ్చితంగా రావాలని అన్ని పట్టుబడి తీసుకొచ్చాం. కనీసం రాష్ట్ర స్థాయి నాయకుడు సిరిసిల్లాకి వస్తే ఇంతమంది కూడా కనిపించాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఫోటోగ్రఫీ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర స్థాయి ఫోటోగ్రఫీ సూచనల మేరకు ఈరోజు సిరిసిల్లాలో ఫోటోగ్రాఫర్లు జిల్లా ఫోటోగ్రాఫర్లు అందరూ కలిసి జెండా కార్యక్రమం మరియు కేక్ కటింగ్ కార్యక్రమము చేయడం జరిగింది. అదేవిధంగా సిరిసిల్ల స్మైల్ ఫోటోగ్రఫీ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో 25 సంవత్సరాలుగా ఫోటోగ్రఫీలో ఉండి ఫోటోగ్రఫీ చేస్తున్నటువంటి ఫోటోగ్రాఫర్లకు వారిని అభినందించి వారిని ప్రోత్సహించి వారిని సన్మాన కార్యక్రమం పెట్టినందుకు సిరిసిల్ల టౌన్ ఫోటోగ్రాఫర్లకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు
ఆగస్టు 19 వరల్డ్ ఫోటోగ్రఫీ దినోత్సవం కాబట్టి ఈరోజు మేము ఇన్ని ప్రోగ్రాంలు చేస్తున్నామంటే దానికి లూయిస్ ఆండ్రే గారి వారితోని మేము ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. వారి 187వ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఈరోజు పురస్కరించుకొని సిరిసిల్ల జిల్లాలోని ఫోటోగ్రాఫర్లు అందరూ కూడా కలిసి ఇంత మంచి ప్రోగ్రాం చేసినందుకు జిల్లా కార్యవర్గానికి మరియు సిరిసిల్ల స్మైల్ ఫోటో కార్యక్రమానికి ఇద్దరికి కూడా ధన్యవాదాలు తెలుస్తూ ఇట్లాంటి ప్రోగ్రాంలు ముందు కూడా ఇంకా మంచి ప్రోగ్రాంలు చేయాలని కోరుకుంటూ ఇంతటితో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్ ఫోటోగ్రాఫర్ అందరి సమక్షంలో ఇలా జెండా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఫోటోగ్రాఫర్లు అందరం ఐక్యతగా ఉన్నామని చాటి చెప్పడానికి కోసం ఇలా మండల వారీగా జిల్లాల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫోటోగ్రాఫర్లందరూ కూడా ప్రతి మండలంలో ప్రతి జిల్లాలలో స్టేట్ మొత్తంలో జెండా కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. అలాగే కెమెరా ఆవిర్భవించి అంటే ఫోటోగ్రఫీ పురుడి పోసుకున్నటువంటి రోజు కాబట్టి ఈ సందర్భంగా 187 సంవత్సరంలో ఒకప్పుడు కెమెరానే కనుక్కున్నాము. కానీ మానవుడు జన్మించినప్పుడే కెమెరా అనేది పుట్టినప్పుడే ప్రపంచాన్ని చూస్తున్నాం. ఆ ప్రపంచం అంటే కళ్ళతోనే ప్రపంచాన్ని చూస్తున్నాం. అప్పుడే కెమెరా అనేది సంకల్పం అంటే మైండ్లోకి వచ్చేసింది. అంటే ఒక దృశ్యాన్ని చూస్తుంటే మన మైండ్లో రికార్డ్ అవుతుంది. ఆ రికార్డ్ అయింది మనకి రికార్డుల ద్వారా మనకు కెమెరా కంటే ముందే మన మానవ శక్తే కెమెరాగా ఆవిర్భవించింది. అప్పంచెల్లి కెమెరా పుట్టింది. నెగటివ్ పాజిటివ్ నుంచి ఈరోజు డిజిటల్ కెమెరా వరకు అప్డేట్ అవుతూ ఫోటోగ్రాఫర్లు అందరూ ఉపాధి అవకాశాలను అన్నీ సద్వినియోగం చేసుకుంటారు. ఫోటోగ్రాఫర్లు స్వతహాగా అంటే ఎవరి సహకారం లేకున్నా, కుటుంబ సహకారం లేకున్నా, గవర్నమెంట్ సహకారం లేకున్నా సశక్తితోని ఉపాధి అవకాశాన్ని మెరుగుపరుచుకుంటూ దినదిన అభివృద్ధి చెందుతున్న ఫోటోగ్రాఫర్లందరూ కూడా మేమందరము ఐక్యంగా ఉన్నామని చాటి చెప్పడానికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబ భరోసా అనే పథకం పెట్టుకున్నాము. ఏ ఫోటోగ్రాఫర్కి కూడా ఆర్థికంగా అంటే తన చనిపోతే తలా 10 రూపాయలు వేసుకొని ఆ కుటుంబానికి 1,60,000 మేము కుటుంబ భరోసా తరపున ప్రతి ఫోటోగ్రాఫర్కి కుటుంబానికి ఆర్థిక సహాయం చేస్తున్నాము. ఇప్పటి వరకు 110 కుటుంబాలకు మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫోటోగ్రాఫర్లకు ఆర్థిక సహాయం అందజేసాము. ఇలాగే ఫోటోగ్రఫీలో కూడా దినదిన అభివృద్ధి చెందుతూ కుటుంబాన్ని మంచి పోషించుకోవడానికి కుటుంబం ఆర్థికంగా ఎదిగి ఫోటోగ్రాఫర్లందరూ ఐక్యతంగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఫోటోగ్రాఫర్లందరికీ, జిల్లా ఫోటోగ్రాఫర్లకి, పట్టణ ఫోటోగ్రాఫర్ అందరికీ పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాను.